సమయం రాత్రి 8 కావస్తుంది. శారద వంటల్ని సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అందరికీ వినపడేలా గట్టిగా, యావండి పెద్దాడా చిన్నాడా మాయ్ మాలతి వంటలు రెడీ అయ్యాయి, రండి తినడానికి అని గట్టిగా పిలిచింది శారద. ఎవరి గదుల్లో వాళ్ళున్నారు. వినబడిందా? తినడానికి అందరూ రండి అని మళ్లీ పిలిచింది. ఎవ్వరూ గదుల్లో నుంచి కదల్లేదు. శారదకి కోపం వచ్చింది. అప్పుడు తనలో తాను, మిమ్మల్ని తినడానికి ఎట్ట రప్పించాలో నాకు బాగా తెలుసు అని అనుకొని పైకి గట్టిగా అందరికీ వినిపించేలా టౌన్ నుంచి అనామిక వచ్చింది అని చెప్పింది. అంతే. శారద భర్త ప్రసాదు, పెద్ద కొడుకు రమేషు, చిన్న కొడుకు వినోదు, కూతురు మాలతి అందరూ పరుగున డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. అక్కడ శారదైతే కనిపించింది కానీ అనామిక కనిపించలేదు. శారద అబద్ధం చెప్పిందని వాళ్ళకి అర్థమైంది. కోపంగా చూశారు. అబద్ధం చెప్పానని మీ అంత కోపం వచ్చింది కదూ? ఆ మాటకి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. రోజు బిర్యానీ తింటే ఆరోగ్యం చెడిపోద్ది. వారానికి 2 సార్లు బిర్యానీ తినండి, 4 రోజులు ఆకుకూరలు కూరగాయలు తినండి అని శారద చెప్తుంటే ఎవరూ వినిపించుకోకుండా అందరూ బయటకొచ్చి అరుగు మీద నిలబడి బిర్యానీ తీసుకొచ్చే అనామిక కోసం వీధి వైపు ఆశగా చూస్తూ ఉంటారు. ఇక మరోపక్క కొండపల్లి టౌన్ నుంచి అనామిక బిర్యానీ కవర్ పట్టుకుని ఆటోలో ఊరికి బయలుదేరింది. బిర్యానీ వాసన ఆటో అన్నకి కూడా వచ్చింది. అనామిక, ఈ బిర్యానీ శ్రీదేవి హోటల్ నుంచి తీసుకొస్తున్నావు గదా? అవునన్నయ్య, అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు? ఇలాంటి కమ్మని బిర్యానీ వాసన ఒక్క ఆ హోటల్ వాళ్ళకే సాధ్యం చెల్లి. అక్కడ బిర్యానీ తయారు చేసేది ఎవరో గాని వాళ్ళకి 2 చేతులెత్తి దండం పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదమ్మా అని ఆటో అతను తను చేసిన బిర్యానీనే మెచ్చుకుంటుంటే అనామిక ఎంతో మురిసిపోయింది. శ్రీదేవి హోటల్లో బిర్యానీ తయారు చేస్తుంది అనామిక అని అతనితో పాటు చాలా మందికి తెలీదు. ఎప్పుడూ అనామిక కూడా ఎవరికీ చెప్పలేదు. అంత బాగా ఉంటుందా అన్నయ్య బిర్యానీ? నువ్వింతవరకు తినలేదా అనామిక? లేదన్నయ్య, నీలాగే చాలా మంది బాగుంటుందని చెప్తే ఇంటికి పార్సల్ తీసుకెళ్తున్నాను. అయితే తినబోతూ రుచి అడగటం ఎందుకు చెల్లి? ఎలాగూ వెళ్ళగానే శ్రీదేవి బిర్యానీ తింటావు కదా, మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు ఎలా ఉందో నాతో చెప్పు. ఇంట్లో వాళ్ళు ఒకసారి ఈ బిర్యానీ తిన్నారంటే చాలు, పదే పదే ఇదే బిర్యానీ కావాలి అని చెప్తారు. పిల్లలైతే మరీ పట్టుబడతారు అని చెబుతూ ఆటోని జాగ్రత్తగా శారద ఇంటి ముందు ఆపాడు. అనామిక దిగి డబ్బులిచ్చింది. అనామికని చూడగానే అందరి ముఖాలు కొత్త లైట్లాగా వెలిగిపోయాయి. ఆనందంగా అందరూ వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్లేట్లు పట్టుకున్నారు. అనామిక వచ్చి అందరికీ బిర్యానీ పెట్టింది. ఆహా ఓహో అంటూ అందరూ తింటూ ఉంటారు. శారద మౌనంగా ఉంది. అత్తయ్య, మీరు కూడా ప్లేట్ తీసుకోండి, మీకు కూడా బిర్యానీ పెడతాను అని అనామిక చెప్పగానే శారదకి కోపం వచ్చింది. ఈ వంటల్ని ఇప్పుడేం చేయమంటావే? నీ పుట్టింటికి పంపించమంటావా, లేకపోతే నా పుట్టింటికి పంపించుకోవాలా? ఏం చేయమంటావు? మీ పుట్టింటికి పంపించడం అలవాటేగా శారద నీకు. నోరు మూసుకొని తినండి. నోరు మూసుకొని ఎట్టా తినాలో నువ్వు చూపించు, అప్పుడు నేను తింటాను అని ప్రసాద్ అనగానే శారద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక మరుసటి రోజు కొండపల్లి టౌన్లో ఉన్న శ్రీదేవి బిర్యానీ హోటల్ గురించి తెలియని వాళ్ళు లేరు. అందులో బిర్యానీని తినని వాళ్ళు ఉండరు. అంత ఫేమస్ మరి ఆ బిర్యానీ హోటల్. ఆ హోటల్ వంటగదిలో అనామిక బిర్యానీ తయారు చేస్తూ ఉంటుంది. ఓ 2 పనివాళ్లు కౌంటర్ మీద కూర్చున్న యజమాని 50 ఏళ్ల శ్రీదేవి దగ్గర నిలబడ్డారు. జనాలు వస్తున్నారు, తొందరగా టేబుల్స్ ని శుభ్రం చేసి ప్లేట్స్ గ్లాసులు కడిగి పెట్టండి, వెళ్ళండి అని చెప్పింది. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడే అక్కడికి శారద వచ్చింది. ఏంటి శారద ఇలా వచ్చావు? అనామిక జీతం పెంచమని అడగడానికి వచ్చానే. ఏంటి శారద నువ్వు ఎప్పుడు చూడు అనామిక జీతం పెంచమని అడుగుతుంటావు? ఈ హోటల్లో అందరికంటే అనామికకి జీతం ఎక్కువేస్తున్నాను. నీకు అసలు ఆ విషయం తెలుసా? నా కోడలకిచ్చే జీతం గురించి మాట్లాడుతున్నావు గాని నా కోడలు చేసే బిర్యానీ వల్ల నీకొచ్చే లాభం గురించి ఎందుకో మాట్లాడట్లా నువ్వు. ఏంటి, నీ కోడలు చేస్తున్న బిర్యానీ వల్ల నా హోటలే నడవడం లేదు. నేను హోటల్ పెట్టాను కనుక నీ కోడలికి పని దొరికింది. నీ ఇంటికి రోజు బిర్యానీలు వస్తున్నాయి. ఆ మాటకి శారద ఏమీ మాట్లాడకుండా కోపంగా చూసింది. 4 సింగిల్ బిర్యానీలు పంపిస్తున్నానంటే 600 రూపాయలు, నెలకి 18,000 రూపాయలు. ఇలా మాట్లాడుకుంటూ ప్రతిదానికి లెక్క వేసుకుంటుంటే నువ్వే తిరిగి నాకివ్వాల్సి వస్తుంది. అలా ఇద్దరికీ మాటామాటా పెరిగింది. ఒక పెద్ద గొడవలాగా మారింది.
అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరికీ సర్ది చెప్పింది. ఇక శారద తిరిగి వెళ్ళిపోయింది. అనామిక, నువ్వు వెళ్ళి పని చేసుకో, ఏవైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే అనామిక లోపలికి వెళ్ళిపోయింది. అలా సమయం గడుస్తూ రాత్రైంది. అనామిక తెచ్చే బిర్యానీ కోసం ఇంట్లో అందరూ అరుగు మీద నిలబడి ఆశగా చూస్తూ ఉంటారు. కాని అనామిక బాధగా ఇంటికొచ్చింది. ఇప్పుడు తన చేతిలో బిర్యానీ కవర్ లేదు. అందరూ నిరాశగా ముఖాలు చూసుకున్నారు. అనామిక ఇంట్లో దిగులుగా కూర్చుని ఉంది. అందరూ వచ్చి కూర్చున్నారు. ఏమెందుకోళ్ళ రోజు హుషారుగా ఇంటికొచ్చేదానివి, ఈరోజు ఏం జరిగిందని అంత బాధగొచ్చు? పైగా చేతిలో బిర్యానీ లేదు. అత్తయ్య, శ్రీదేవి నన్ను పనిలో నుంచి తీసేసింది అని అనామిక చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. శారదకి జాలేసింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది? పనిలో నుండి తీసేసిందా? అవునత్తయ్య, ఇదంతా మీరు చేయడం వల్లే జరిగింది. నేనేం చేశానమ్మా? మీరు వెళ్ళి శ్రీదేవి గారితో జీతం విషయం మీద గొడవ పడ్డారు. ఆమెకేమో చాలా కోపం వచ్చింది అత్తయ్య. మీ వల్లే నేను నా కుటుంబం మొత్తం బతుకుతున్నట్టు మీ అత్తయ్య మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు అనామిక. నువ్వు లేకపోయినా నా హోటల్ నడుస్తుంది, రేపటి నుంచి నువ్వేం పనికి రావద్దని చెప్పి ఇదిగోండి జీతం చేతిలో పెట్టింది అని అనామిక చెప్తూ ఉంటే ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ప్రతిరోజు బిర్యానీ కోసం కాచుకొని ఉండే వాళ్లకి ఆ బిర్యానీ వెనుక అనామిక కష్టం ఎంతుందో ఇప్పుడు అర్థమైంది. నువ్వు తొందరపడ్డావు శారదా. అమ్మాయి పనిచేసే చోట ఇట్ట గొడవ చేయొచ్చు ఎవరైనా? నేను నా కోడలు మంచిగా మాట్లాడాను. మంచిగా అయినా సమయం పద్ధతి ఉండాలి కదమ్మా. ఇప్పుడు చూడమ్మా, వదిన ఉద్యోగం పోయింది. ఇక నుంచి బిర్యానీ కూడా రాదేమో. మాలతి ఆ మాట అనేసరికి అందరూ ఆమె వైపు కోపంగా చూశారు. నేను నిజమే చెప్పాను కదా. అనామిక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఎవరూ సరిగా భోజనం చేయలేదు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న కూరలు అలాగే చల్లారిపోయాయి. ఇక మరుసటి రోజు, కోళ్ళ, నేను ఒక నిర్ణయానికి వచ్చా. పల్లెటూరులో ఉంటున్న మీ అత్త మామలకి సేవ చేద్దామనుకుంటున్నారు అత్తయ్య అని అనామిక అనగానే శారదకి కోపం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఎంటా వినవా? విన్నని చెప్పే ధైర్యం నాకుందా అత్తయ్య? నేనంత సాహసం చేస్తానా? కొట్టేస్తానే నిన్ను అని శారద అనగానే అనామిక మౌనంగా ఉండిపోయింది. మనం కూడా బిర్యానీ హోటల్ పెట్టుకుందాం అమ్మాయి. ఆ శ్రీదేవి ఏదో వాగిందని మనకు తెలియని వ్యాపారం పెట్టడం అంత మంచిది కాదు అత్తయ్య. ఇందులో తెలియపోవడానికి ఏముందమ్మాయి? ఎంతకాలం ఎట్టాగో నువ్వు ఆ శ్రీదేవి హోటల్లో పనిచేసావుగా, అదే ఇప్పుడు మన సొంతంగా పెట్టుకుందాం. కానీ అత్తయ్య, హోటల్ పెట్టడం అంటే మాటలు కాదు అత్తయ్య. డబ్బు, పనాళ్ళు, కస్టమర్స్, అబ్బా ఇలా చాలా చూసుకోవాలి. అందుకు నువ్వున్నావుగా కోళ్ళ. నీ బిర్యానీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నువ్విట్ట బిర్యానీ హోటల్ పెట్టావని తెలియగానే అందరూ అట్ట వచ్చేస్తారు. పొగిడితే సరిపోదు అత్తయ్య, వ్యాపారం అంటే అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం కోసం కూర్చుంటే ఎవరు ఎదగరు. ఒకడికి ఎత్తేనేగా దారి కనిపించుద్ది. శారద మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించింది. కాని అనామిక మనసులో మాత్రం భయం తగ్గలేదు. అందరూ వచ్చి అనామికకి ధైర్యం చెప్పారు. అప్పుడు మనం మామూలు బిర్యానీ కాకుండా ఏదైనా స్పెషల్ బిర్యానీ చేస్తే బాగుంటుంది అత్తయ్య. ఆ స్పెషల్ ఏంటో కూడా నువ్వే చెప్పమ్మా. నల్లి బొక్కల బిర్యానీ చేసి అమ్ముకుందాం మావయ్య అని అనామిక చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. నల్లి బొక్కలా? అదేం బిర్యానీ వదినా? పేరు వినటానికి కొత్తగా ఉంది. నిజంగా అలాంటి బిర్యానీ ఉంటుందా, లేక నువ్వే కొత్తగా కనిపెట్టావు వదినా? అందరూ ఆశ్చర్యంగా అనామిక వైపు చూశారు. అనామిక మాత్రం చిన్నగా నవ్వి, భయపడాల్సిందేం లేదు. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది. మటన్లో ఉండే నల్లి బొక్కలు, ప్రత్యేకమైన మసాలాలతో చేసే బిర్యానీ అది. చాలా రుచిగా ఉంటుంది. పేరు మాత్రం కొత్తగా ఉంది తల్లి. పేరు కొత్త పాత అని చూడరు. రుచి బాగుంటే జనాలు 2 చేతులెత్తి దండాలు పెడతా ఉంటారు. ఒకరి నుంచి ఇంకొకరికి అట్ట పేరు వెళ్తానే ఉంటది. కానీ అనామిక, మనకి హోటల్ ఏమీ లేదు కదా, మనం ఎక్కడ అమ్ముతాం? మన ఇంటి ముందు అరుగు ఉందిగా, ఫస్ట్ అక్కడి నుంచే మొదలు పెడదాం అమ్మడం. అయితే అరుగు మీద బిర్యానీ షాపా? ఇప్పుడున్న పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఒకప్పుడు చిన్నగానే మొదలయ్యాయిరా. అలా అందరూ మాట్లాడుకుని మరుసటి రోజు నుంచి నల్లిబొక్కల బిర్యానీ పని మొదలుపెట్టారు. అనామిక వంటగదిలోకి వెళ్లి మసాలాలు సిద్ధం చేస్తుంది. శారద ఉల్లిపాయలు కోస్తుంది. మాలతి బియ్యం కడుగుతుంది. వినోద్ నల్లిబొక్కల్ని తీసుకొచ్చాడు. ప్రసాద్ మాత్రం, నేనేం చేయాలి శారదా? మీరు దూరంగా కూర్చోండి, వంటింట్లోకి వచ్చి టేస్ట్ చూస్తూ సగం తినేస్తారు. ఆ మాటకి అందరూ నవ్వారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఇంటి ముందు చిన్న టేబుల్ పెట్టి అత్తాకోడల నల్లిబొక్కల బిర్యానీ అని పలక మీద రాసి వేలాడదీశారు. అక్కడ బిర్యానీ వాసనకి కొద్దిసేపటి తర్వాత ఊళ్ళో వాళ్ళు ఆసక్తిగా దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఏంటమ్మా ఈ నల్లిబొక్కల బిర్యానీ?
ఒక్క ప్లేటు తింటే ఇంకో ప్లేటు ఫ్రీగా తినాలనిపించే బిర్యానీ అని ప్రసాద్ చెప్పగానే శారద అటువైపు కోపంగా చూసింది. ఫ్రీలంటూ మొదలెడితే మనమే అప్పుల్లో పడిపోతాం. మొదట కొందరు సందేహంగా ఉన్నారు. కాని ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే ఆహా, ఏమి రుచమ్మా ఇది, అద్భుతం, ఇలాంటి బిర్యానీ నేనెప్పుడు తినలేదు అని చెప్పుకుంటూ ప్లేట్లు ఖాళీ చేసేశారు ఊరి జనం. అరగంటలోనే అనామిక తయారు చేసిన మొత్తం బిర్యానీ అయిపోయింది. వదినా, బిర్యానీ అయిపోయింది, జనాలేమో ఇంకా వస్తున్నారు. మన బిర్యానీ హిట్ అయిపోయింది. అనామిక ఆనందంతో శారద వైపు చూసింది. శారద గర్వంగా నవ్వింది. చూసావా కోళ్ళ, ఉద్యోగం పోయిందని ఏడిచావు, కానీ నీ చేతి రుచి మనందరికి కొత్త జీవితం ఇచ్చింది. ఆ రోజు నుంచి అత్తాకోడళ్ల నల్లిబొక్కల బిర్యానీ ఊరంతా కాదు, పక్క ఊర్లలో కూడా ఫేమస్ అయిపోయింది. కాని ఇంట్లో మాత్రం ఒక్క రూమ్ అలాగే ఉండేది. వారానికి 2 సార్లు మాత్రమే బిర్యానీ. శారదా, మనమే అమ్ముతున్నాంగా, కొంచెం రూలు మార్చచ్చుగా. ప్రసాద్ మాటకి అందరూ గట్టిగా నవ్వేశారు. అలా అత్తాకోడలు కలిసి నల్లిబొక్కల బిర్యానీ అమ్ముకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.